ఏంది సింపుల్గా అయ్యేది. ఒక్కొక్క హ్యాండ్ గంట 40 నిమిషాలు. ఆమె ఏమంది 500లో ఈ హ్యాండ్సే 500 అయ్యి. నువ్వు చేసిన పత్తి వ్యాపారానికి మూల్యం చెల్లించుకోవాలి. ఎంత మూల్యం చెప్పు. వర్క్ మూల్యం నువ్వే చెల్లిస్తావా? థ్యాంక్స్ అనూష. వర్క్ మూల్యం నేనేం చెప్పింది. వర్క్ వేస్తావా? ఓకే ఓకే. చూసారా, ఓ గంటన్నర ఉన్న హ్యాండ్స్ని కాదు, గంటలో వేయాల్సిన హ్యాండ్స్ని గంటన్నర పెట్టారు ఈ బ్యూటీస్ వల్ల. కుచ్చుళ్ళు వేస్తున్నారు. వర్షం పడుతుంది. వర్షం వల్ల అనుష కంటే జలుబు చేసిందంట. వర్షం వెళ్ళిపో. పాపం అనుషకు జలుబు చేసింది. వర్షం తొక్కలో వర్షం సమ్మర్లో పడుతుంది. అది వర్షాకాలంలో వర్షాలు పడాలి, ఎండాకాలంలో ఎండలు గాయాలి. కానీ మాకు చూడండి, ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు. పాప మనుషకేమో ఆడ గేట్లు ఎత్తితే 7 గేట్లు ఎత్తిద్ది. పాప మనుషకి సైనస్ ప్రాబ్లం అనమాట. కాబట్టి అసలు వర్షం అలా వస్తే ఇలా పాపం ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసిద్ది. వరదలు వస్తాయి, ఆడ వర్షం వస్తే ఈడ వరదలు వస్తాయి. ఏం చేద్దాం అనుష, దీనికి భారీ ఏదన్నా పరిష్కారం ఆలోచిద్దాం. ఏం చేస్తావు? వర్షాలు పడకపోతే ఏం తింటావు? ఇది గడ్డి తింటావా ఏంది? అది అమ్ములు చెప్పిద్ది రైతుల గురించి. చెప్పు అమ్ములు, ఒక పద్యం చెప్పు. మా వర్క్ నడుస్తూనే ఉంటుంది. కుర్చీలు వేస్తున్నాం, కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం. నేను ఖాళీగా కూర్చొని చూస్తున్నా.